ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, కాశ్మీర్ వ్యాలీ ఇక నుండి మొత్తం భారతీయులందరిది. ఈ కాశ్మీర్ వ్యాలీలో ఇప్పుడు భారతీయులు ఏ మూల నుండైనా, ఏ రాష్ట్రం నుండైనా ఉన్న భారతీయులు వచ్చి కాశ్మీర్లో జాగలు కొనుక్కోవచ్చు, కాశ్మీరీ అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడ ఉగ్రవాదం అనేది ఉండదు. ఇది ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా జాగలు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇక్కడ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని అమిత్ షా గారు చెప్పిండు. ఎప్పుడు? ఆర్టికల్ 370 రద్దు తర్వాత. ఇప్పుడు మొన్న జరిగిన ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష మీటింగ్, అంటే అన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన మీటింగ్లో అమిత్ షా గారు ఇది భద్రతా బలగాల వైఫల్యం అని అమిత్ షా గారే ఒప్పుకున్నారు. ఇది అధికారిక న్యూస్, ఇది అధికారికంగా బయటకు వచ్చిన న్యూస్. అమిత్ షా గారే ఇది భద్రతా బలగాల వైఫల్యం అని చెప్పి అమిత్ షా గారే ఒప్పుకున్నారు. అమిత్ షా ఒప్పుకున్నా కూడా ఈ విషయం గురించి ఏ ఒక్కడు మాట్లాడు, ఏ మీడియా ఛానల్ మాట్లాడదు, ఏ యూట్యూబర్ మాట్లాడు. మరి ఎందుకు వైఫల్యం అయింది? భద్రతా బలగాలు ఎందుకు విఫలమైంది? అమిత్ షా గారికి తెలియదా? ఆర్టికల్ 370 రద్దు తర్వాత మళ్ళీ ప్రతీకార చర్యలు ఉంటాయనే విషయం అమిత్ షా గారికి తెలియదా? కాశ్మీర్ వ్యాలీ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పినప్పుడు అది ప్రశాంతంగా ఉంచడానికి కావలసిన భద్రతా సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేయాలనే విషయం అమిత్ షా గారికి తెలియదా? కాశ్మీర్ వ్యాలీలో 370 రద్దు తర్వాత టూరిస్టుల సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పుడు అక్కడ భద్రతా బలగాల్ని పెంచుతూ ఉండాలి అనే విషయం అమిత్ షా గారికి ఎందుకు తెలియలేదు? గత 3-4 సంవత్సరాల నుంచి ఒక పక్క మన శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ ప్రతీకారాలు తీర్చుకోవడానికి రెడీగా, మన శత్రు దేశాలు రెడీగా ఉన్న సమయంలో మన ఇండియన్ ఆర్మీని పెంచుకుంటూ పోవాల్సింది పోయి గత 4 సంవత్సరాల నుండి ఎందుకు తగ్గించుకుంటూ వచ్చినట్టు? ఈ 3-4 సంవత్సరాల నుండి ఆర్మీ రిక్రూట్మెంట్ ఆపేయడం వల్ల 1,80,000 మంది సైన్యం మనకు తగ్గిపోయినట్టే కదా ఆర్మీలో. ఆ 1,80,000 మంది సైన్యం ఈరోజు ఉంటుంటే అక్కడ పహల్గామ్లో దాడి జరిగిన చోట కొన్ని వేల మంది బలగాలు ఉండేవి కావచ్చు. అప్పుడు ఈ దాడి జరిగే అవకాశమే ఉండకపోయి ఉండొచ్చు. మీరే చెప్తున్నారు. వాడు అత్తగారింటికి వచ్చినట్టు వచ్చి ఎవడైనా ఉగ్రవాది వస్తే డైరెక్ట్ ఏం చేస్తాడు? వాడు ప్రాణం ఎంతైనా వాడు చంపడానికి వచ్చినోడు వాడిని కూడా చంపుతారనే ఒక భయం ఉంటుంది. వచ్చినోడు ఫటాఫట్ కాల్చి సెకండ్ల వ్యవధిలో వాడు వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? వాడు పెద్ద పెద్ద గన్స్ వేసుకొని అత్తగారింటికి వచ్చినట్టు వచ్చి ఒక్కొక్కరిని పేరు అడిగి వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేసుకుంటూ వాళ్ళ ప్యాంట్ ఇప్పి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూసి వీడు హిందువా ముస్లిమా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కాల్చి చంపిండంటే ఇంత టైం గ్యాప్లో మన భద్రతా బలగాలు ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి అమిత్ షా గారే ఒప్పుకున్నారు భద్రతా బలగాలు విఫలమైనవి అని చెప్పి అమిత్ షా గారే ఒప్పుకున్నారు. ఇలా భక్తులు బట్టలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అమిత్ షా స్వయంగా ఒప్పుకున్నారు. అదే అడుగుతున్నాం ఇక్కడ, ఎందుకు భద్రతా బలగాలు ఎందుకు వైఫల్యమైనాయి? కాశ్మీర్ వ్యాలీలో టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నప్పుడు అక్కడ తగిన భద్రతా బలగాలు ఎందుకు లేరు? ఎందుకు నియమించలేదు? ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు తగ్గిస్తున్నారు? కేవలం 4 ఏళ్లకే పరిమితం చేసి అగ్నివీర్ ఎందుకు తీసుకొచ్చారు? ఆర్మీని ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు? ఇవన్నీ కదా మనం అడగాల్సింది. ఇప్పుడు అమిత్ షా గారు మీ మాటలు నమ్మి మేమంతా భారతీయులమంతా తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, లేకుంటే ఇక్కడ గుజరాత్ నుంచి మేమందరం వచ్చి, కేరళ నుంచి వచ్చి జమ్మూ కాశ్మీర్లో మేము జాగాలు తీసుకోవాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ టెర్రర్ అటాక్ జరిగింది. మీరు మాకు ఎట్లా నమ్మకాన్ని కలిగిస్తారు చెప్పండి? మేము కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నాం. మాకు ఉగ్రవాదుల నుండి ఎట్లా రక్షణ ఉంటుంది? ఉగ్రదాడుల నుండి మమ్మల్ని ఎట్లా రక్షిస్తారు? ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఈగ కూడా వాళ్ళని పరిస్థితులు క్రియేట్ చేసిన తర్వాత కదా ఇదంతా చెప్పాల్సింది. ఇట్లా వాడు అత్తగారింటికి వచ్చినట్టు వచ్చి ఇట్లా ఉగ్రదాడులు చేస్తుంటే ఏ భారతీయుడైనా కాశ్మీర్లో ఎట్లా జాగాలు కొనుక్కుంటాడు కదా? అందుకే ఈసారైనా చర్చించాలి. ఈసారైనా ప్రతి విషయాన్ని మాట్లాడుకొని మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరే చెప్పారు, ఒక్కసారి మోడీ ప్రధాని అయితే ఈ దేశంలో ఉగ్రవాది అనేటోడు అడుగు పెట్టాలంటే జడ్స్కొని చేస్తాడు. కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత
దగ్గర దగ్గర పదుల సంఖ్యలో దాడులు జరిగినాయి. జరగవద్దు కదా, చూసుకోండి మీరు.